హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ సూర్య. సో నా ప్లేట్లో ఏముందో చూస్తున్నారు కదా, జున్ను. ఎంతమందికి ఇష్టం జున్ను అంటే? సో నేనైతే నిడోల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. నిన్న అమ్మ నేను వచ్చానని చెప్పి మా పాలతనికి గోరింటకు తీసుకురమ్మని చెప్పింది. సో ఆషాఢ మాసం కదండి, మీకు తెలుసా ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకుంటారని? కంపల్సరీ గోరింటకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో. సో నాకు గోరింటకు చూపించిన బాగుందా? సో నేనైతే ఈసారి చాలా రోజులైందండి రెండు చేతులకి గోరింటకు పెట్టుకుని, రెండు కాళ్ళకి గోరింటకు పెట్టుకోవడం చాలా రోజులు అయిపోయింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు కుదిరింది ఈసారి అంటే, నేను పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కదానే వచ్చాను మా ఇంటికి, అందుకే నాకు రెండు చేతులకి గోరింటకు పెట్టుకోవడం కుదిరింది. ఇప్పుడైతే నేను జున్ను ఇలా నా ఎదురుగుండా ఉండి తినకుండా అసలు ఆగలేను. తింటూ మాట్లాడుకుందాం. ఆషాఢ మాసంలో కొన్ని చేయవలసిన పనులు ఉంటాయండి, మీకు తెలుసా? గోరింటాకు పెట్టుకోవడం, మునగాకు తెలగపిండి కలిపి కూర వండుకొని పప్పులాగా వేసుకొని తినడం, ఇంకా అణువులు తింటారు, ఇంకా పేలాలు తింటారు. సో ఇవన్నీ ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు అని అమ్మమ్మ చెప్పేది. సో నాకైతే చిన్నప్పటి నుంచి అలాగా అలవాటు. అమ్మ, మా అత్తయ్య గారు అందరూ కూడా అలాగే పాటిస్తాము. సో మీలో ఎంతమందికి తెలుసో తెలియని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పాటించండి. అంటే మంచి జరిగినా ఏం జరిగినా మనం పాటిస్తే ఉంటే మంచిది కదా. సో మా పాలతను తీసుకొచ్చాడు జున్ను పాలు. అమ్మ చేసింది చాలా చాలా ఎమ్మిగా ఉందండి. మిరియాలు, బెల్లము, పంచదార, అంటే హాఫ్ బెల్లము హాఫ్ పంచదార వేసి చేసింది అమ్మ జున్ను. ఎప్పుడు అలాగే చేస్తుంది. చాలా చాలా ఎమ్మిగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి జున్ను పాలు దొరికితే. అంటే ఆర్టిఫిషియల్గా జున్ను పౌడర్ దొరుకుతుంది, కానీ ఇలా న్యాచురల్గా తింటే చాలా టేస్టీ కదా. యాక్చువల్లీ ఎక్కువ తినకూడదు అని అంటారు, కానీ నేనైతే ఆగలేనండి. ఎప్పటికో ఒకసారి తింటాము. సో అప్పుడు కూడా మనస్ఫూర్తిగా తినకపోతే ఎలా చెప్పండి. సో అంతేనండి. మీకైతే ఆషాఢ మాసంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. సో ఖచ్చితంగా ఆడపిల్లలు అయితే అందరూ గోరింటాకు పెట్టుకోండి. అండ్ చెప్పాలి అని చెప్పేశాను అని అనుకున్నాను. మీరైతే అణువులు, మునగాకు, ఇంకా పేలాలు ఖచ్చితంగా తినండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.